జిల్లాలో గంజాయి అక్రమ రవాణాపై పోలీసులు కఠిన చర్యలు చేపట్టారు. గంజాయి విక్రయిస్తూ వినియోగిస్తున్న 14 మంది నిందితులను నల్లపాడు పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ విషయాన్ని గుంటూరు జిల్లా ఎస్పీ బకుల్ జిందాల్ వెల్లడించారు. నిందితుల వద్ద 7.6 కిలోల గంజాయి, మత్తు టాబ్లెట్లు మరియు 12,800 నగదును స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు. ఒడిశా రాష్ట్రం నుంచి గంజాయిని తెచ్చి గుంటూరు పరిసర ప్రాంతాల్లో విక్రయిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. నల్లపాడు పరిధిలోని చోడవరంలో నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు. మీ అందరికీ తెలుసు, మనం గాంజా మీద వార్ ఫుటింగ్ మీద గుంటూరు డిస్ట్రిక్ట్ పోలీసు రెగ్యులర్గా పనిచేస్తుంది. దాని మీద ఒక టాస్క్ ఫోర్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సో టాస్క్ ఫోర్స్ వాళ్ళు అప్పటికెప్పుడు గాంజా తాగే వాళ్ళను పట్టుకుంటున్నాము. వాళ్ళందరినీ అరెస్ట్ చేసి మనం జైలుకి పంపించడం జరుగుతూ ఉంది. అదే క్రమంలో ఈరోజు నల్లపాడు పోలీస్ స్టేషన్ పరిధిలో చోడవరం గ్రామంలో 14 మందిని ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది. ఈ 14 మందిలో A1 A2 ఎవరైతే ఉన్నారో A1 అనే సాయి, A2 గౌరీ శంకర్, వీరిద్దరూ కూడా ఒడిశాకి వెళ్ళి ఒడిశా నుంచి ఇక్కడికి గాంజా తీసుకురావడం జరిగింది. మొత్తం 8 కేజీ గాంజా వీరిద్దరూ గుంటూరుకి తీసుకురావడం జరిగింది 3-4 డేస్ బ్యాక్. దాని తర్వాత వాళ్ళు అక్కడ నుంచి కొంతమందికి గాంజా అమ్మడం జరుగుతూ ఉంది. సో A3, A4, A5, A6 వాళ్ళందరూ కూడా గాంజా పెడ్లర్స్, గాంజా అమ్మేవాళ్ళు. సో ఈ నలుగురు ఈ ఫస్ట్ A1 A2 నుంచి గాంజా తీసుకొని ఫర్దర్ దానికి చిన్న చిన్న ప్యాకెట్స్ చేసి కన్స్యూమర్స్కి అమ్ముతున్నారు. సో ఆ నలుగురిని కూడా పట్టుకోవడం జరిగింది. అదేవిధంగా వాళ్ళతో పాటు 8 మెంబర్స్ గాంజా తాగే వాళ్ళని కూడా ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది. సో మొత్తం ఈ కేసులో ఫార్వర్డ్ బ్యాక్వర్డ్ లింకేజెస్ అన్ని మనం ట్రేస్ చేసి అందరినీ అరెస్ట్ చేయడం జరిగింది. 14 మందిని ఈరోజు అరెస్ట్ చేసి రిమాండ్కి తరలించడం జరుగుతూ ఉంది. సో లాస్ట్ 6 months నుంచి గాంజా మీద స్పెషల్ ఫోకస్ పెట్టి ఇప్పటి వరకు 51 కేసెస్లో మనం 300 మందిని అరెస్ట్ చేయడం జరిగింది. ఎక్కడ దొరికినా గాంజా దాంట్లో ఫార్వర్డ్ బ్యాక్వర్డ్ లింకేజెస్ ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరు ట్రాన్స్పోర్ట్ చేశారు, ఎవరు అమ్మినాడు, ఎవరు కొన్నాడు, ఎవరు తాగాడు, అందరినీ మనం అరెస్ట్ చేయడం జరుగుతూ ఉంది.